హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఆమె ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో కండువా కప్పుకున్నారు. మేయర్తో పాటు పలువురు కార్పొరేటర్లు సైతం కారు దిగి హస్తంగూటికి చేరారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి దేవదాస్ మున్షి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పలువురు మంత్రులతో పాటు ముఖ్య నేతలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, ముఖ్యంగా జిహెచ్ఎంకి సంబంధించినటువంటి గద్వాల విజయలక్ష్మి కానీ అదేవిధంగా ఇతర కీలక నేతలంతా కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు గద్వాల విజయలక్ష్మితో పాటు మరొక మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్సీ సైతం ఈ రోజు కండువా కప్పుకున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఒక సమీక్ష సమావేశం ఉంది. ఆ సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కడియం శ్రీహరికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఆయనతో సమావేశం అవుతారు. సమావేశం అయిన తర్వాత కడియం శ్రీహరి కుటుంబ సభ్యులు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని చెప్పాలి. దీంతో పాటు మరొకవైపు మరికొంతమంది కీలక నేతలు, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించినటువంటి హయాంలో గత మంత్రులుగా చేసినటువంటి వారు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి కానీ, మాజీ ఎమ్మెల్యేలు అరవింద్ కానీ, మరొకవైపు ఇతర నేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీలకు జోరుగా వలసలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.